ఒక జిక్లగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ జిక్లగ్ దగ్గరే ఆగిపోయి మనం ఎండప్ చేస్తే దేర్ విల్ బి నో ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. మనం జిక్లగ్ ని క్రాస్ చేసి బ్రూక్ బేసోర్ ని కూడా క్రాస్ చేస్తేనే మనకు ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ లోకి మనం ఎంటర్ అవుతాం. అసలు జిక్లగ్ అంటే ఏంటి, అసలు జిక్లగ్ లో మనకి ఎలాంటి అనుభవాలు వస్తాయి అనేది మాట్లాడదాం. జిక్లగ్ లో ఎలాంటి అనుభవాలు వస్తాయి, ఇక్కడ మనం డేవిడ్ లైఫ్ ని చూస్తే హీ హ్యావ్ కాంప్రమైజ్డ్ హిస్ లైఫ్. ఆయన లైఫ్ లో గాడ్ అనే వాటిలో చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి ఎనిమిస్ ఆర్మీలో కలిసిపోయాడు. సో ఏ ఫేస్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ హీ వెంట్ అగేన్స్ట్ గాడ్. హీ వెంట్ టు ఫైట్ అగేన్స్ట్ గాడ్స్ పీపుల్ అండ్ హీ లిటరలీ ఏమంటారు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఏమి లేకుండా హీ లాస్ట్ ఎవ్రీథింగ్, ఫుల్ ఆఫ్ ఎమోషనల్ డ్రెయిన్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు రువ్వడానికి వచ్చారో ఆ టైంలో మనం చూస్తే ఫుల్ ఆఫ్ ఎమోషనల్ డ్రెయిన్. అందరూ చెప్పాలంటే డేవిడే కదా అందరూ, బట్ డేవిడ్ వాజ్ కంప్లీట్లీ ఎమోషనలీ డ్రెయిన్డ్ అక్కడ చెప్పాలంటే. అండ్ ఫేజ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. సో జిక్లగ్ ఫేస్ అంటే ఏంటి అని చూస్తే మన లైఫ్ లో కూడా కొన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యే ఫేజ్ అండ్ దేవుడికి అగెయిన్స్ట్ గా మనం తిరిగిన ఫేజెస్ అండ్ మనం దేవుని పిల్లలకి అగెయిన్స్ట్ గా ఉన్న ఫేజెస్, లేకపోతే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఫేజెస్, మనం ఎమోషనల్ గా డ్రైన్ అయిన ఫేజెస్, ఇలాంటి ఫేజెస్ త్రూ మనం వెళ్ళామంటే వీ హ్యావ్ టు ఫీల్ బ్లెస్డ్ దట్ వీఆర్ నియరర్ టు ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. కాకపోతే అది ఎప్పుడంటే వెన్ వి గో ఫార్వర్డ్ లైక్ డేవిడ్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. అంటే ఈ ఫేజెస్ అన్ని వచ్చాయి అంటే యు ఆర్ బ్లెస్డ్ అని నేను అన్నాను. ఈ ఫేజెస్ త్రూ మనం వెళ్తున్నామంటే వీఆర్ ఇన్ ది జిక్లగ్ ఫేజ్ అని అర్థం. మనం జిక్లగ్ ఫేజ్ లో ఉన్నాం. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ డోంట్ స్టాప్ దేర్, డోంట్ స్టాప్ అట్ జిక్లగ్. జిక్లగ్ ఫేజ్ చాలా కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు గాడ్ అనే దాన్ని విడిచిపెట్టి మనం ఉన్నాం. అలాంటి టైంలో మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు ఇప్పుడు ఇది చేసావు అది చేసావు అని ఒకవైపు చంపడానికి వస్తున్నారు, ఒకవైపు వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు చాలా ఎమోషనల్ ట్రామా, ఎమోషనల్ డ్రెయిన్ ఉంటుంది. అలాంటి టైంలో డేవిడ్ చూస్తే ఇక్కడ ఆయన గిల్ట్ లోకి వెళ్ళిపోయి ఏదో చేసేసుకోకుండా, గిల్ట్ లోకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా ఆలోచించి మళ్ళా ఆయన సొంత జ్ఞానాన్ని వాడకుండా హీ డిడ్ వన్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు గాడ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ జిక్లగ్ ఫేజ్ నౌ, గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ జస్ట్ కమ్ టు మీ. అక్కడ మనం డేవిడ్ ని చూసినప్పుడు ఆయన హీ హ్యావెంట్ వెళ్ళి దేవా నేను అది చేశాను ఇది చేశాను నాకు బాధ అనిపిస్తుంది అది ఇది అని మాట్లాడలేదు. హీ వాజ్ లైక్ వెరీ ష్యూర్, ఒకవేళ నేను ఈ దండును తరిమితే నేను వాళ్ళని కలుసుకుంటానా, ఎవరైతే తీసుకెళ్ళిపోయారు చెరపట్టుకొని పోయారో వాళ్ళని కలుసుకుంటానా, వాళ్ళ మీద నేను విజయం సాధిస్తానని అడుగుతున్నా. అంటే అక్కడ ఆయన గిల్ట్ లోకి వెళ్ళిపోయి నేను ఇట్లా చేసా అట్లా చేసా అని చెప్పి చాలా చాలా గిల్ట్ మాటలు మాట్లాడలేదు. హీ వాజ్ వెరీ ష్యూర్ వెన్ హీ వాజ్ స్పీకింగ్ టు గాడ్. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ నీ పాస్ట్ ఏదైతే అయిపోయిందో, నీ పాస్ట్ ఏదైతే ఇట్ ఈస్ గాన్, అంతే అయిపోయిన దాని గురించి కూర్చొని ఎన్ని డేస్ నేను అప్పుడు అట్లా కాంప్రమైజ్ అయినా, అప్పుడు నేను గాడ్కి అగేన్స్ట్ వెళ్ళినా, అప్పుడు నేను ఇట్లా ఎమోషనల్ పెయిన్ త్రూ వెళ్ళినా, అప్పుడు నేను ఇట్లా నన్ను చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. నో యూజ్ ఎట్ ఆల్. అప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి నువ్వు దేవుడి దగ్గర ఎన్నిసార్లు వెళ్ళి అప్పుడు అట్లా జరిగింది అని ఎన్నిసార్లు ఏడ్చినా దర్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్.
what you have to pray in front of God is what we have to pray in front of God is what we have to do now. ఇప్పుడు మనం ఏమి చేయాలి అనేది దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాస్ట్ లో నేను అప్పుడు అట్లా అయిపోయినా ఇప్పుడు ఇట్లా అయిపోయినా అంటే దేవుడే నీ పాస్ట్ ను వదిలేసి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అనేది చూడు అని చెప్తుంటే మనం ఎంతసేపు వెళ్ళి మన ప్రేయర్స్ లో దేవా నేను నిన్న ఇట్లా కాంప్రమైజ్ అయిపోయా, దేవా నేను ఈ ఫేజ్ లో నేను పడిపోయా, దేవా నేను అప్పుడు అట్లా అయిపోయా ఇప్పుడు ఇట్లా అయిపోయా అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్ దట్? ఇఫ్ యూ రియల్లీ రిపెంట్, నిజంగానే మనం రిపెంట్ అయితే దట్స్ రియల్లీ గుడ్. కానీ రిపెంటెన్స్ అంటే అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని కూర్చొని ఏడవడం కాదు. రిపెంటెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఎంతసేపు కూర్చొని పాస్ట్ లో అలా అయింది, పాస్ట్ లో ఇలా అయింది, నేను ఇలా చేశా, నేను అలా చేశా, నన్ను ఇలా అన్నారు అనుకోవడం రిపెంటెన్స్ అయితే కాదు. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ వెరీ క్లియర్లీ. రిపెంటెన్స్ ఈజ్ సంథింగ్ మనం ఏంటి అని మనం తెలుసుకొని, వాట్ అవర్ పాస్ట్ అనేది మనం తెలుసుకొని, మనం ఇప్పుడు ఏంటి అని తెలుసుకొని తర్వాత ఏం చేయాలి, గాడ్ కోసం ఎలా నిలబడాలి అనేది రియలైజ్ అవ్వడం. దట్ ఈస్ సంథింగ్. లీవింగ్ past and past things behind and going forward for God. So God is telling that do not stuck at your past. ఒకవేళ నిన్న మనం కాంప్రమైజ్ అవ్వకూడని ప్లేస్ లో కాంప్రమైజ్ అయ్యే ఉండొచ్చు, లేకపోతే పాస్ట్ లో మనల్ని మన అనుకున్న వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. ఇవన్నీ మనకి చాలా ట్రామాటిక్ గానే ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ ట్రామాటిక్. బట్ ఆ ట్రామాటిక్ గా ఉందని చెప్పి ట్రామాలో కూర్చొని గిల్ట్ లో కూర్చొని నేను ఇంతే, నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను ఇక్కడ నుంచి ఫ్రంట్ కి వెళ్ళలేను అని చెప్పి గాడ్ దగ్గరికి వెళ్ళి కూడా ఇదే చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్రేయర్? గాడ్ దగ్గర కూర్చొని కూడా గాడ్ ఇట్లా చేసి అట్లా, దేవుడికి తెలుసు మనం ఏం చేసినామో అన్ని దేవుడికి తెలుసు, మనం పోయి చెప్పక్కర్లేదు. స్పెషల్లీ నేను ఇలా చేశా, నేను అలా చేశా, అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయిందని ఎంతసేపు కూర్చొని ఏడుస్తూ ఇట్లానే ఉంటే అట్లనే ఉంటది. గాడ్ అట్ డేస్ పోతూనే ఉంటాయి, నథింగ్ విల్ చేంజ్. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ ప్రేయర్. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ ప్రేయర్ ప్యాటర్న్. ఎంతసేపు గాడ్ దగ్గరికి పోయి నేను ఇలా చేశాను ఇలా అయ్యింది కాదు, పాస్ట్ గురించి కాదు, ఇలా అయ్యింది దేవా ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి. అది మనం ప్రేయర్ చేసినప్పుడు వెన్ వి గో టు గాడ్ అండ్ ప్రే దట్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్ బట్ వాట్ షుడ్ ఐ డూ నౌ లార్డ్, హెల్ప్ మీ టు డూ దిస్ నౌ. మనం కొన్నిసార్లు మన మీద నమ్మకం ఉండకపోవచ్చు, నేను చేయలేనేమో, నేను దీంట్లో ఓవర్కమ్ చేయలేనేమో అని. అలాంటప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే నేను చేయలేను దేవా, బట్ హెల్ప్ మీ. ఐ వాంట్ టు డూ దిస్ నౌ, ఐ వాంట్ సొల్యూషన్ ఫర్ దిస్ నౌ, హెల్ప్ మీ. దిస్ ఇస్ ద ప్రేయర్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. When you are going through these situations, don't be in your past, don't be in your past failures. God is telling that go forward and search for the solution. Don't think about your failures. ఈ ఫెయిల్యూర్స్ గురించి మళ్ళా గుర్తు చేసుకొని నువ్వు మనం ఏడుస్తున్నామంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఎప్పుడు నీ పాస్ట్ ఫెయిల్యూర్స్ ని గుర్తు చేసుకుని నేర్చుకుంటూ కూర్చో, అక్కడే ఉండిపో, అక్కడే స్టక్ అయిపోని దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడు ఎప్పుడు కూడా నీ పాస్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. డేవిడ్ లైఫ్ లో కూడా పాస్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ he took a forward step and he asked God and he have prayed for what he had to do now, and he haven't prayed like what happened before. దాని గురించి కూర్చొని ఏడవలేదు. సో మనం కూడా మన లైఫ్ లో చేయాల్సింది ఏంటంటే, ఇఫ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ పాస్ట్ ఫెయిల్యూర్స్, కూర్చొని దేవుడి దగ్గరికి వెళ్ళి 1 గంట సేపు నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అని చెప్పి ఏడ్చినా కూడా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్రేయర్? 1 hour ప్రేయర్. అది ప్రేయర్ లేదు, జస్ట్ మనం ఏం చేసినామని చెప్పుకోవడమే ఉంది. మనం ఏం చేయాలని అడగడం లేదు, ఏం చేయాలన్న థాట్ కూడా మన బుర్రలో లేదు. అసలు ఏమన్నా చెయ్యాలా, అసలు ఏం చేస్తే దీని నుంచి నేను బయటకు వస్తాను, ఏం చేస్తే దీన్ని నేను ఓవర్కమ్ చేస్తాను,
అన్న థాట్ మనకి లేనప్పుడు అండ్ ఏం చేయాలి అని మనకు అది తెలియకపోతే గాడ్ని అడగనప్పుడు హౌ కెన్ వి గెట్ ఏ సొల్యూషన్, హౌ కెన్ వి క్రాస్ దట్ జిక్లగ్ ఫేజ్ వచ్చిందంటే దట్ ఈస్ రియల్లీ ఎమోషనల్ డ్రెయిన్ అవుతుంది ఆబ్వియస్లీ. బట్ ఎమోషనల్ డ్రెయిన్ అయింది అని చెప్పి ఎమోషనల్ గా అట్లనే ఉండిపోతావా, లేకపోతే గాడ్ దగ్గరికి పోయి గాడ్ ని సొల్యూషన్ అడిగి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ పోతావా? దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ప్రేయర్ ని బట్టి మనం గాడ్ ని అడిగేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తే ఆఫ్టర్ దిస్ జిక్లగ్, డేవిడ్ ఆ ప్రేయర్ చేసిన తర్వాత జిక్లగ్ ఫేజ్ లో డేవిడ్ గాడ్ దగ్గరికి వెళ్ళాడు. బట్ ఎప్పుడైతే ఆ ప్రేయర్ చేశాడో గాడ్ కేమ్ టు డేవిడ్. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. లైక్ అంటే అప్పటి వరకు దేవుణ్ణి విడిచి, నాకైతే అది చూసినప్పుడు చదువుతున్నప్పుడు లిటరలీ ఐ ఫెల్ట్ లైక్ అసలు హౌ మర్సిఫుల్ గాడ్ ఈస్, అంటే అప్పటి వరకు డేవిడ్ గాడ్స్ పీపుల్ తోని గాడ్ కి అందరికి అగేన్స్ట్ గా వెళ్ళి గాడ్ ని విడిచిపెట్టి ఎనిమీస్ ఆర్మీలో కలిసి ఎనిమీస్ తో కలిసి దేవుని ప్రజల మీద యుద్ధానికి వెళ్ళి ఇంత చేసిన డేవిడ్ ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళగానే గాడ్ వాజ్ సో మర్సిఫుల్. అప్పటి వరకు డేవిడ్ గాడ్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే డేవిడ్ గాడ్ దగ్గరికి వెళ్ళాడో గాడ్ డేవిడ్ తో వచ్చాడు. గాడ్ కేమ్ టు డేవిడ్. సో మనం ఇక్కడ చూస్తే హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ద సినారియో. మనం చాలా సార్లు అనుకుంటాము మన లైఫ్ లో జిక్లగ్ అనే ఫేజ్ అయిపోయింది అని, కానీ ఇక్కడ గాడ్ సెడ్ లైక్ ఈవెన్ జిక్లగ్ ఈజ్ ఆల్సో అలౌడ్ బై గాడ్. ఆ జిక్లగ్ ఫేజ్ మన లైఫ్ లో లేకపోతే మనం గాడ్ లోకి మళ్ళా టర్న్ అవ్వడానికి, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు. ఈవెన్ జిక్లగ్ ఫేజ్ ఈజ్ ఆల్సో యాక్ట్ ఆఫ్ మర్సీ. గాడ్ అలౌడ్ ఆ జిక్లగ్ ఫేజ్. ఒకవేళ ఆ డిస్ట్రక్షన్ డేవిడ్ లైఫ్ లో అది లేకపోతే డేవిడ్ ఎప్పటికీ మారేవాడు కాదేమో, మేబీ ఎప్పటికీ గాడ్ దగ్గరకు వచ్చేవాడు కాదేమో. సో ఈవెన్ ద జిక్లగ్ ఈజ్ ఆల్సో యాక్ట్ ఆఫ్ మర్సీ. దేవుడు ఏమి చేసినా మన లైఫ్ లో, అదే ఒక వర్స్ ఉంటది కదా, సమస్తము సమకూడి మన మేలుకే చేస్తాడు కానీ కీడుకు కాదు. ఆ డిస్ట్రక్షన్ కూడా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ మర్సీ. ఆ డిస్ట్రక్షన్ రావడం వల్లే దేవుడికి దగ్గర అయ్యాడు. ఒకవేళ అది లేకపోతే హీ మైట్ హ్యావ్ నాట్ గాన్ టు గాడ్. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అసలు డేవిడ్ లైఫ్ ఆ ఫిలిస్టైన్స్ తోనే అయిపోయేదేమో. ఆ దేవుడు ఇచ్చిన ప్రామిస్ అవన్నీ వి కెనాట్ ఇమాజిన్ దట్ ఆల్సో, ఆ స్టోరీ కూడా. సో గాడ్ ఒక ప్రామిస్ చేశాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి ఆయన ఏమైనా చేస్తాడు. డేవిడ్ లైఫ్ లో దాని నుంచి బయటకు తీసుకొచ్చి, ఆ ఫిలిస్టైన్స్ ప్లేస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక పెద్ద డిస్ట్రక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. మన లైఫ్ లో కూడా ఒక పెద్ద డిస్ట్రక్షన్ వచ్చింది, ఒక జిక్లగ్ ఫేజ్ లాంటి ఫేజ్ వచ్చింది అంటే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్, ఆర్ వి రియల్లీ గుడ్ ఎనఫ్ గాడ్ లో. అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా? జిక్లగ్ లాంటి ఫేజ్ వచ్చింది అంటే వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. మనం ఎక్కడైనా గాడ్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నామా? మనం ఎక్కడైనా గాడ్ పీపుల్ కి అగేన్స్ట్ గా చేస్తున్నామా? మనం ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యామా? కొన్ని విషయాలు చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ కాంప్రమైజ్ అయిపోతాం ఈజీగా. కొన్నిసార్లు గాడ్ గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడినప్పుడు అలాంటప్పుడు కాంప్రమైజ్ అయిపోతాం. బట్ మనకు అది నెగ్లిజెంట్ గా ఉంటుంది. అంటే అది అసలు మనం సిన్ లెక్క కూడా కొన్నిసార్లు తీసుకోం. సో అలాంటి కాంప్రమైజెస్ మన లైఫ్ లో చాలానే ఉండొచ్చు. మనం రికగ్నైజ్ చేయనివి, మనం రియలైజ్ అవ్వనివి. సో మన లైఫ్ లో ఒక జిక్లగ్ వచ్చిందంటే we have to check ourselves. Definitely it came to transform us and definitely it came to
make us even more stronger in faith. సో గాడ్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సో ఈ జిక్లగ్ ఫేజ్ లో డేవిడ్ ఎలాగైతే వెళ్ళి ఆయన ప్రేయర్ ని ఎలాగైతే ఇప్పుడు ఏం చేయాలి రైట్ నౌ అనే దాని గురించి చేశాడు, మనం కూడా ఈ ఫేజ్ లో ఇప్పుడు ఏం చేయాలి దేవా అని మనం అడిగినప్పుడు గాడ్ విల్ కమ్ టు అస్. గాడ్ విల్ కమ్ టు అస్. దేవుడు మనతో వచ్చినప్పుడు, డేవిడ్ లైఫ్ లో అక్కడ దేవుడు వచ్చినప్పుడు ఏ శత్రువులు అయితే ఆ యొక్క ప్లేస్ ని డిస్ట్రక్షన్ కి గురి చేశారో, మొత్తం డిస్ట్రాయ్ చేసి తీసుకొని వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళని, ఆ యొక్క శత్రువుే వీళ్ళకి మార్గం చూపించేలాగా చేశారు. అంటే ఆ యొక్క ట్రూప్ లో ఒక మెంబర్. ఎవరైతే డిస్టర్బ్ చేశారో, ఎవరైతే మీ లైఫ్స్ లో కాంప్రమైజ్ అవ్వడానికి కారణమయ్యారో వాళ్ళందరినీ చూసి యూ డు నాట్ కీప్ ఎనీ, గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ డు నాట్ కీప్ ఎనీ గ్రడ్జెస్. లైఫ్ లో అలా అయిపోయింది, వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇలా అని చెప్పి వాళ్ళ మీద గ్రడ్జెస్, కోపము ఇవన్నీ పెట్టుకోకుండా ఫర్గివ్ దెమ్, టైం విల్ కమ్. ఒక వాక్యం ఉంటది కదా, నీ శత్రువుల ముందు ఎదుట భోజనం చేపిస్తాను అని సామ్స్ లో ఉంటుంది, సామ్స్ 23 అనుకుంటా. సో అది ఏమంటారు, ఏ శత్రువు అయితే మనకి, ఇక్కడ శత్రువు అంటే మనకి ఎవరు, మన స్పిరిచువల్ లైఫ్ లో సేటన్ కదా. సో ఏ సేటన్ అయితే మనల్ని పడగొట్టడానికి చాలా ప్లాన్స్ వేసేసి, చాలా చేసేసి మన లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేయాలని చూశాడు, మనం ఒక్కసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రేయర్ చేస్తే దేవుడు, గాడ్ కెన్ యూజ్ ఈవెన్ హిస్ ప్లాన్స్ టు బ్లెస్ us. వాడి యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, వాడి ప్లానింగ్స్ అన్ని అట్లే ఉంటాయి. వాడు చూస్తుంటే అన్ని వాడికి తగినట్టుగానే నడిచినట్టు ఉంటది. బట్ గాడ్ విల్ యూజ్ ఆల్ దోస్ సర్కమ్స్టాన్సెస్ టు బ్లెస్ us, టు మేక్ అవర్ ప్రామిస్ ఫుల్ఫిల్డ్. ఏ శత్రువు అయితే మనలతో పోరాడడానికి, మనల్ని దేవుడికి అగేన్స్ట్ తీసుకెళ్ళడానికి పని చేశాడు, వాడి యొక్క ప్లాన్స్ నే వాడుకొని దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. సో do not think about how it will happen, how God will do. That's not our business actually. దేవుడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలి అనేది మాత్రమే we have to think of. మనం ఏం చేయాలి, గాడ్ కోసం మనం ఇప్పుడు ఇలా అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది మాత్రమే మనం ఆలోచించాలి. కానీ ఎలా చేస్తావు దేవా, ఏం చేస్తావు దేవా, నాకు చెప్పు అంటే కాదు. మళ్ళీ ఆ ప్రేయర్ చేసినా కూడా అది అట్లనే పోతూ ఉంటది, మనలో ఏం మార్పు ఉండదు, మనం అట్లనే ఉంటాం స్టాగ్నెంట్ గా. సో ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది దేవుడి ఇష్టం. అక్కడ డేవిడ్ చేసిన ప్రేయర్, నువ్వు ఎలా చేస్తావు చెప్పు, ఏం చేస్తావు చెప్పు అంటే, దేవుడు వచ్చి నేను నీ శత్రువునే నీ దగ్గరికి పంపించి నీకు హెల్ప్ చేసేలా చేస్తాను, ఇవన్నీ ఏం దేవుడు అక్కడ డేవిడ్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డేవిడ్ ఒకటే ప్రేయర్ చేశాడు, నీ వాళ్ళని నాకు అప్పగిస్తావా అంతే. దేవుడు ఎస్ అన్నాడు, అంతే, అయిపోయింది, కథం, కన్వర్జేషన్ కథం. ఆయన స్టార్ట్ అయ్యాడు. రెస్ట్ ఆల్ హిస్టరీ. ఎలా ఉంది, అక్కడ ఏ శత్రువు అయితే ఫైట్ చేశాడో వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళ త్రూ ఆ ప్లేస్ ని కనిపెట్టి గాడ్ హెల్ప్ త్రూ ద ఎనిమీ. సో డేవిడ్ అక్కడ అవన్నీ కనుక్కుంటూ అక్కడ టైం వేస్ట్ చేయలేదు, అడిగాడు, దేవుడు చెప్పాడు, స్టార్ట్ అయ్యాడు, అంతే. మన లైఫ్స్ లో కూడా మనం కూడా అట్లనే ఉండాలి. ఎలా చేస్తావు, ఏం చేస్తావు అని చెప్పి అడిగి మనం టైం వేస్ట్ చేసే వాళ్ళ ఉండకూడదు. వీ హ్యావ్ టు బీ లైక్, ప్రే ఫర్ యువర్ రెస్టోరేషన్, ప్రే ఫర్ వాట్ యూ హ్యావ్ టు డూ నౌ. ఇప్పుడు నువ్వేం చేయాలో అడిగి మూవ్ ఆన్ అవ్వు, అంతేగాని ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అని దేవుడికి వదిలేసి. God is telling that do not ask or think about it.
చాలా మంది ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్స్ లో మనం చేసే చాలా మిస్టేక్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మిస్టేక్. మెనీ టైమ్స్ మనం ఫుల్ రూట్ నాకు చూపిదేవా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే రూట్ మొత్తం నాకు రూట్ మ్యాప్ చూపించు, ఎలా వెళ్ళాలి మొత్తం చూపించు అప్పుడు నేను పోతా అంటే కాదు. గాడ్ ఎప్పుడు స్మాల్ టార్చ్ లైట్ వేస్తాడు. స్మాల్ టార్చ్ లైట్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ దీపం అనుకుందాం, అది ఎంత వెలుగు ఇస్తుంది? ఒక 2 steps 3 steps. మనం ఫెయిత్ఫుల్ గా ఆ 2-3 steps లో వెళ్తే అగైన్ ఇంకో 2-3 steps చూపిస్తాడు గాడ్. మనం ఆ 2-3 steps లోనే ఫెయిత్ఫుల్ గా లేకుండా మొత్తం రూట్ అంతా చూపించేదేవా అంటే ఆ రూట్ లో చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి, ఆ రూట్ లో చాలా మేబీ చాలా సేటన్ వేసిన ప్లాన్స్ ఉండొచ్చు. అవన్నీ చూసి మనం భయపడి వెనకాలనే ఆగిపోతాం. అందుకే గాడ్ ఎప్పుడు కూడా మొత్తం రూట్ చూపిమని చెప్పినా చూపించాడు. హీల్ జస్ట్ షో, కొంచెం చూపిస్తాడు. ఆ కొంచెంలో మనం ముందుకెళ్తే ఇంకొంచెం చూపిస్తాడు. ఇక్కడ డేవిడ్ కూడా ఎస్ అని చెప్పగానే వెంటనే బయలుదేరాడు, వెంటనే స్టార్ట్ అయ్యాడు. అక్కడ దాని తర్వాత ఏంటి, ఓకే ఎస్ అని చెప్తావు, ఎస్ అని చెప్పిన తర్వాత నేను ఎట్టు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతూ టైం వేస్ట్ చేయలేదు. వెంటనే లేచి స్టార్ట్ అయ్యాడు. అండ్ గాడ్ జస్ట్ చూసుకున్నాడు. మన లైఫ్స్ లో కూడా అంతే. మనం ఏమైతే అనుకుంటున్నామో దానికి, దేనికోసం అయితే ప్రేయర్ చేస్తున్నామో దానికోసం వే చూపించు, రూట్ చూపించు, ఫుల్ రోడ్ మ్యాప్ చూపించు, గూగుల్ మ్యాప్స్ లాగా చూపించు అని చెప్పి టైం వేస్ట్ చేయొద్దండి. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ వాట్ గాడ్ హ్యావ్ షోన్, వాట్ గాడ్ హ్యావ్ స్పోకెన్ టు యూ, ఆ వేస్ లో జస్ట్ స్టెప్ గో ఫార్వర్డ్. డేవిడ్ అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆ పర్సన్ కనిపించాడు. ఆ పర్సన్ త్రూ గాడ్ హెల్ప్ చేయగలిగాడు. ఇఫ్ డేవిడ్ ముందుకు వెళ్ళకపోతే ఆ పర్సన్ కనిపిస్తాడా? ఒకవేళ వీళ్ళు వెళ్ళకలికే చచ్చిపోయింటే, టైం వేస్ట్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళకలికే ఆయన చచ్చిపోయింటే యూజ్ ఎట్ ఆల్ కదా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ టు అస్, ఆల్ ఆఫ్ అస్, డు నాట్ వేస్ట్ యువర్ టైం by thinking which are not your business. Do not waste your time by praying unnecessary things, by asking unnecessary things. If you are asking for something, ఇది అవుతుందా లేకపోతే ఇప్పుడు నేనేం చేయాలని అడిగినప్పుడు దేవుడు నువ్వు ఇది చెయ్యని ఒకటి చెప్పినప్పుడు అంతే, go forward, do that. Don't be stagnant there by asking all that questions which are not necessary. నీకు అవసరం లేనివి, మన దృష్టికి, మన యొక్క థాట్స్ కి అంత చిక్కనివి, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా గో ఫార్వర్డ్. గాడ్ ఈస్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ us. అండ్ అలా ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకొక ఫేజ్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ ఫేజ్ we all face in our life, which is Brook Besor వాగు అని ఉంటుంది తెలుగులో. ఆ యొక్క ప్లేస్ వచ్చినప్పుడు ఆ యొక్క ఇప్పుడు వే తెలిసింది, గాడ్ వే చూపించాడు. సో ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి అనేది తెలిసింది. సో ఇప్పుడు వాళ్ళు క్రాస్ చేయాల్సిన ఇంకొక హర్డిల్ ఏంటంటే బ్రూక్ బెసోర్. ఆ బ్రూక్ బెసోర్ అంటే ఏంటి అంటే, ఆ బ్రూక్ బెసోర్ దగ్గరకు వచ్చినప్పుడు దే వేర్ ఆల్ 600. యాక్చువల్లీ ఇక్కడ 600 అని ఉంది కానీ గాడ్ హ్యావ్ ఆల్రెడీ రీఎన్ఫోర్స్డ్ ద ఆర్మీ అట్ జిక్లగ్ ఇట్ సెల్ఫ్. మనం ఫస్ట్ క్రానికల్స్ 12th chapter లో చూస్తే చాలా మైటీ వారియర్స్ డేవిడ్ యొక్క ట్రూప్ లో యాడ్ అయ్యారు. ఫస్ట్ క్రానికల్స్ 12th chapter లో చూస్తే 12th chapter లో 1st-2nd verses లో చూస్తే దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు
బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని వద్దకు సిక్లగునకు వచ్చిరి. సో మనం ఈ క్రానికల్స్, ఫస్ట్ క్రానికల్స్ 12 చాప్టర్ లో అంతా చూస్తే, మొత్తం మనం చదివితే కొందరు మైటీ వారియర్స్, మైటీగా ఫైట్ చేసే వాళ్ళందరూ కాదు, జస్ట్ ఏమంటారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు కదా, లైక్ ఒక ఆర్మీని సేనాధిపతులు ఇలా ఉంటారు కదా, అలా మైటీ వారియర్స్ కొంతమంది యాడ్ అయ్యారు. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ మర్సీ, గాడ్స్ మర్సీ. మనం ఈ ఫేజెస్ త్రూ వెళ్తున్నప్పుడు గాడ్ కొంతమందిని మనతో యాడ్ చేస్తాడు, గాడ్ రీఎన్ఫోర్స్ చేస్తాడు మనల్ని, కొందరిని యాడ్ చేస్తాడు. యాడ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు గో. గాడ్ ఎవరినైతే యాడ్ చేస్తారో దట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అస్. మనకి హెల్ప్ గా కొంతమందిని గాడ్ యాడ్ చేస్తాడు మనం ఈ ఫేజ్ త్రూ వెళ్తున్నప్పుడు. ఆ యాడ్ చేసిన వాళ్ళని మనం కూడా యాక్సెప్ట్ చేసి వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. బట్ ఇక్కడైతే మనకి మెన్షన్ చేసింది 600 పీపుల్ అనే మెన్షన్ చేసింది కానీ, బట్ ఇన్ ఫస్ట్ క్రానికల్స్ వెన్ వి సీ దట్ 600 అని ఎందుకు మెన్షన్ చేసింది అంటే, ఇట్ ఈస్ లైక్ దే ఆర్ పర్మనెంట్ పీపుల్. ఐ థింక్ దే ఆర్ పర్మనెంట్ పీపుల్. అంటే ఆయనతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. మధ్యలో గాడ్ యాడెడ్ ఫ్యూ పీపుల్ టు స్ట్రెంగ్థెన్ హిస్ ఆర్మీ. దట్ టు నార్మల్ పీపుల్ ని కాదంట, వెరీ మైటీగా ఫైట్ చేసే యుద్ధ వీరుల్ని, పరాక్రమశాలుల్ని యాడ్ చేశారంట, ఫ్యూ పీపుల్ ని. నౌ ఇప్పుడు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు నాట్ ఓన్లీ దట్ 600 పీపుల్ బట్ ఆల్సో గాడ్స్ ఫేవర్, ఏదైతే గాడ్ యాడ్ చేశారో ఆ గాడ్స్ ఫేవర్ లో యాడ్ చేసిన ఆ యొక్క పీపుల్, వీళ్ళు అందరూ కలిసి వెళ్తున్నారు. Now it is also an act of mercy that God reinforced the people in his army. మన లైఫ్ లో కూడా మనం ఈ ఫేజెస్ త్రూ వెళ్తున్నప్పుడు గాడ్ కొంతమంది పీపుల్ ని రీఎన్ఫోర్స్ చేస్తాడు మన కోసం. మనం వీక్ ఉన్నామని చెప్పి మన స్ట్రెంగ్త్ కోసం కొంతమంది పీపుల్ ని పెడతాడు. గాడ్ విల్ రీఎన్ఫోర్స్ us. సో మనం వాళ్ళందరినీ పెట్టుకొని ఫైట్ చేయాలి కానీ నేను ఒక్కడనే వెళ్ళిపోతానని వెళ్ళిపోకూడదు. ఈ బ్రూక్ బేస్ వరకు వెళ్ళేటప్పుడు డేవిడ్ కూడా అంతే. ఇప్పుడు జిక్లగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక దే హ్యావ్ బీన్ దేర్. డేవిడ్ ఓన్లీ 600 పీపుల్ ఇన్ ఆర్మీ, వీళ్ళు నాకు వద్దు అని చెప్పి హీ హ్యావింట్ లెఫ్ట్ దెమ్. హీ వెంట్ అలాంగ్ విత్ దెమ్. మనం కూడా గాడ్ ఎవరినన్నా మన లైఫ్ లో రీఎన్ఫోర్స్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఫైట్ అవర్ స్పిరిచువల్ బ్యాటిల్ అలాంగ్ విత్ ఫెలోషిప్. ఫెలోషిప్ లేకోకుండా నేను ఒక్కదాన్ని చేసేస్తాను అంటే కాదు. ఇక్కడ డేవిడ్ ఆర్మీ 600 పీపుల్ ఉన్నారు, సరిపోరు అంటారా? గాడ్ అనుకుంటే చేయలేరా? బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ హియర్. గాడ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఎమోషనల్ డ్రైన్ అయిపోయారు. గాడ్ కి ఇవన్నీ తెలుసు కాబట్టి హీ హ్యాడ్ రీఎన్ఫోర్స్డ్ ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ ఎమోషనల్ డ్రైన్ అయిపోయారు. ఇంకా బ్రూక్ బేస్ దగ్గరకు వచ్చేసరికి ఫిజికల్ డ్రైన్ కూడా అయిపోయింది. 200 పీపుల్ ఆగిపోయారు బికాస్ ఆఫ్ ఫిజికల్ డ్రైన్. ఇంకా వాళ్ళ వల్ల కాలేదు అక్కడికి వచ్చేసరికి. ఇవన్నీ గాడ్ కి ప్రియోర్ గా తెలుసు కాబట్టి హీ హ్యాడ్ ఆల్రెడీ యాడెడ్ ఫ్యూ పీపుల్. సో గాడ్స్ రీఎన్ఫోర్స్మెంట్ ని మనం యాక్సెప్ట్ చేయకపోతే వీ కెనాట్ గో ఫార్వర్డ్, వీ కెనాట్ ఫైట్ ద బ్యాటిల్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద గాడ్స్ రీఎన్ఫోర్స్మెంట్ టు ఫైట్ అవర్ స్పిరిచువల్ బ్యాటిల్. సో దాని తర్వాత చూస్తే మనం బ్రూక్ బేసోర్ దగ్గర వాళ్ళు బ్రూక్ బేసోర్ ని క్రాస్ చేశారు విత్ ఆల్ లోర్స్ ఆర్మీ అండ్ ఆల్. అక్కడ మనం చూస్తే ఒకవేళ వాళ్ళు బ్రూక్ బేసోర్ దగ్గర ఆగిపోయినా సరే దే కెనాట్ గో ఫార్వర్డ్. ఓకే, జిక్లగ్ క్రాస్ చేయడానికి స్టెప్ తీసుకున్నారు, హెల్ప్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. తర్వాత బ్రూక్ బేసోర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయి ఉంటే
నో యూజ్ ఎట్ ఆల్. బ్రూక్ బేసర్ దాటే మధ్యలో ఆగిపోయింటే నో యూజ్ ఎట్ ఆల్. సో నువ్వు స్టార్ట్ అయ్యావు. మన లైఫ్ లో కొంతమంది జిక్లగ్ నుంచి గాడ్ హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. బట్ వై ఆర్ యూ స్టాపింగ్ అట్ బ్రూక్ బేసోర్? Why are you stopping it in the middle of the brook Pesor? God is telling that don't stop in the middle of the brook Pesor. You have taken step to go forward. ముందుకు వెళ్ళడానికి స్టెప్ తీసుకొని గాడ్ హెల్ప్ తీసుకొని ముందుకు వెళ్తున్నావు. బ్రూక్ బేసోర్ ని చూసి ఆ వాగుని చూసి ఎందుకు ఆగిపోతున్నావు? God is telling that cross even that. అది కూడా క్రాస్ చేసి నువ్వు ముందుకెళ్ళినప్పుడే యూ విల్ ఫైట్ విత్ దెమ్ అండ్ యూ విల్ విన్ ద బ్యాటిల్ దేర్. నువ్వు అక్కడికి అసలు బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఇంకా ఎంటర్ అవ్వకుండా ముందే ఆగిపోతే ఎలా? గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ టేకెన్ స్టెప్ ఫార్వర్డ్, దట్ ఈస్ రియల్లీ గుడ్. యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. బట్ వై ఆర్ యూ స్టాపింగ్ అట్ బ్రూక్ బేసోర్? ఫిజికల్ స్ట్రెయిన్ అయిందని చెప్పి, ఇమోషనల్ డ్రెయిన్ అయిందని చెప్పి, ఇవన్నీ ఆలోచించుకొని మరలా ఎందుకు అక్కడ ఆగిపోతున్నావు? డు నాట్ స్టాప్ దేర్. ఫిజికల్ గా చాలా అలసిపోయిన స్థితిలో ఉండొచ్చు మనం. ఫిజికల్ గా చాలా ఇక నా వల్ల కాదయ్యా, ఇంకొక స్టెప్ నేను ముందుకు వెళ్ళాను, ఇప్పటికే నా యొక్క ఫిజికల్ గా నేను డ్రైన్ అయిపోయాను, నా వల్ల కాదు అన్న ఎక్స్పీరియన్స్ లో ఉండొచ్చు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ గో ఫార్వర్డ్. గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ us. గాడ్ మనం అలా ఉంటామని మనకి రీఎన్ఫోర్స్మెంట్ చేశాడు. సో గాడ్ విల్ హెల్ప్ అస్. బట్ మనం చేయాల్సింది ఏంటంటే టేక్ వన్ స్టెప్ టు క్రాస్ ద బ్రూక్ బేసోర్. హీ కమ్స్ ఆల్ ద వే ఇన్ యువర్ స్టెప్స్. మనం ఒక్క స్టెప్ తీసుకుంటే గాడ్ విల్ కమ్ ఇన్ ఆల్ ద వేస్, ఇన్ ఆల్ అవర్ స్టెప్స్. That is what God is telling us. And అలా మనం వెళ్ళినప్పుడు God restores us, transforms us. మనం చూస్తే నేను ఆలోచించుకుంటానన్న స్టేట్ నుంచి డేవిడ్ ని నువ్వే చేయాలి దేవా అన్న స్టేట్ కి తెచ్చాడు. సో గాడ్ అండ్ ఆల్సో హీ రెస్టోర్డ్ ఎవ్రీథింగ్. గాడ్ సమస్తాన్ని రెస్టోర్ చేయడమే కాదు, ఆయన్ని హంబుల్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రామిస్ కి ఫుల్ఫిల్ చేశాడు. సో మన లైఫ్ లో కూడా అంతే. దిస్ ఈస్ వాట్ గాడ్ టెల్లింగ్. సమ్ టైమ్స్ ద బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ వి ఎక్స్పీరియన్స్ త్రూ అవర్ విజ్డమ్, లేకపోతే గాడ్ అలౌ చేసింది కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇట్స్ గాన్, ఇట్స్ హ్యాపెండ్, ఇట్స్ డన్, దట్ ఈస్ పాస్ట్, దట్ ఈస్ ఆల్రెడీ ఏ పాస్ట్. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ don't stop at Ziklag, don't stop at Brook Pesor. Go forward to cross the Ziklag by going to God. Then God will come along with you and he'll help you to cross Brook Pesor. Brook Pesor is even more hard because you are physically drained. But go forward because God is with you now. God reinforcement is with you now. So don't stop there. ఎవరైతే జిక్లగ్ దగ్గర ఉన్నారో గాడ్ ఈస్ టెల్లింగ్ టు దెమ్ టు టేక్ స్టెప్స్ ఫార్వర్డ్ టు గాడ్. ఎవరైతే బ్రూక్ బేసోర్ దగ్గర ఉన్నారో వాళ్ళకి దేవుడు చెప్తుంది ఏంటంటే ఐ ఆమ్ విత్ యూ, గో ఫార్వర్డ్. జిక్లగ్ దగ్గర ఉన్న వాళ్ళు గాడ్ దగ్గరికి వెళ్ళాలి అని దేవుడు అడుగుతున్నాడు, నా దగ్గరికి రా, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎవరైతే బ్రూక్ బేసోర్ దగ్గర ఉన్నారో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్ with hopeful words, I am with you, I am with you. Do not stop there. Just take forward step and go forward. And this enemies who ever came to you, this enemies ఎవరైతే నీకు అగెయిన్స్ట్, ఎవరైతే నేను పడగొట్టాలని వచ్చారో వారందరి మీద నేను విజయాన్ని ఇస్తాను. నేను నీతో ఉన్నాను, నువ్వు క్రాస్ చేయ బ్రూక్ బేసోర్, నేను నీతో ఉన్నాను. నువ్వు బ్రూక్ బేసోర్ ని క్రాస్ చేసి ఒక్క స్టెప్ ముందుకి బ్యాటిల్ అంతటిని కూడా చూసుకుంటాను నేను. బట్ టేక్ ఫార్వర్డ్ స్టెప్ అండ్ గో ఫార్వర్డ్. గాడ్
have spoken to me these words. This was like really నాకే చాలా అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ రెడ్ దిస్ చాప్టర్ బట్ ఐ హ్యావెంట్ రెడ్ ఇన్ దిస్ వే. బట్ I felt very encouraged with these words, and God is telling to all of us, ఈ 2 phases మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఈ 2 phases గుండా మనం వెళ్తేనే మన ప్రామిస్ కి మనం చేరుకుంటాం. మనకు ప్రామిస్ కి కావాలి, ప్రామిస్ కి చేరుకోవాలని మనం అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది చేరుకోవాలంటే ఈ 2 phases మనం క్రాస్ చేయాల్సిందే. ఎక్కడ ఆగిపోయినా వీఆర్ స్టేగ్మెంట్ అంతే. మన ప్రామిస్ కి మనం దగ్గర అవ్వలేం. ఈ 2 phases త్రూ మనం వెళ్తున్నామంటే వీఆర్ నియరర్ టు అవర్ ప్రామిస్. సో ఎప్పుడైతే మనం స్టెప్ తీసుకుంటామో అప్పుడు గాడ్ ఇన్వాల్వ్ అయ్యి గాడ్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాడు. ఆఫ్టర్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ డేవిడ్ బికేమ్ కింగ్. సో మన లైఫ్ లో కూడా చాలా పెద్ద ప్రామిసెస్ ఉండొచ్చు. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ నీ ప్రామిసెస్, నీ లైఫ్, ఈ 2 చూసుకుంటే అస్సలు సింక్ లో ఉండకపోయిండొచ్చు, నాన్ సింక్ లో ఉండొచ్చు, నీ సర్కమ్స్టాన్సెస్ నాన్ సింక్ లో ఉండొచ్చు, దేవుడు ఒకటి మాట్లాడుతుంటే జరిగేది వేరే జరుగుతూ ఉండొచ్చు. కానీ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. సిక్లగ్ ఫేజ్ లో నువ్వు గాడ్ ని ట్రస్ట్ చేయగలిగితే దెన్ రెస్ట్ ఆఫ్ ద ఫేజెస్ లో గాడ్ చూసుకుంటాడు. బట్ ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ సిక్లగ్, ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన మీద ట్రస్ట్ పెట్టి ఆయన మీద డిపెండ్ అవ్వగలిగితే he'll take all of us in all our ways till our promise fulfillment. మన ప్రామిస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఆయన చూసుకుంటాడు. సో లెట్స్ ఆల్ ప్రే ఫర్ అవర్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ వరకు మనం గాడ్ కి నమ్మకంగా, మనం గాడ్ ఈ యొక్క ఫేజెస్ లో మనం నమ్మకంగా వెళ్ళాలని చెప్పి మనం ప్రేయర్ చేసుకున్నాం. అంకుల్ విల్ యూ ప్రే? పరిశుద్ధుడా మహాకనికరం తండ్రి, అవును ప్రభా, ఈ రోజు నాని బిడ్డ ద్వారా మా అందరితో మాట్లాడాం. కొన్నిసార్లు ప్రభా మేము ఓడిపోయి మా పొరపాట్లు మేము భరించలేక, మా పొరపాట్ల యొక్క కాన్సిక్వెన్స్ ప్రభా మేము తట్టుకోలేక మేము నిస్సహాయ స్థితిలో మేము నిలబడుతున్నామయ్యా. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ మిస్టేక్స్, మేబీ బికాస్ ఆఫ్ ద అటాక్ ఆఫ్ ద ఎనిమీ. అది కారణం ఏదన్నా కావచ్చు ప్రభా. We may be in the phase of certain failures in our life. We may be in the phase of a blank state in our life. We may be in the phase of thinking that I lost. I would have done in some other way so that this situation might not have occurred. I would have chosen some other way that this situation wouldn't have occurred. I ended up as a failure just because of my own decisions, or I'm not most proactive at time where I have to act. That is the reason I'm like this in this situation. Lord warned me many times. I neglected. That's the reason I have been in this situation. ఇది నాదే తప్పు అని 10 సార్లు చెప్పే కన్నా ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి, యేసయ్యా నాదే తప్పు కావచ్చు, కానీ ఇప్పుడు ఏం చేయమంటావు యేసయ్యా? Definitely it's not your will for that I should die here. Definitely it's not your will that I should accept my failure and stop here in my life. కాదు,
సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించేసయ్యా, నీ రక్తంలో నన్ను నేను కడుక్కుంటున్నాను అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభా? ఇప్పుడు నేను ముందుకెళ్ళాలయ్యా, వెళ్ళి మళ్ళొకసారి నేను సాధిస్తాను, పోగొట్టుకున్నది నేను మళ్ళీ తెచ్చుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభా. అట్లెట్లా తీసుకెళ్తాడు సైటన్ నా చేతిలోంచి? నేను తెచ్చుకుంటాను, నా జాయ్ నేను తెచ్చుకుంటాను, నా సమాధానం నేను తెచ్చుకుంటాను. ఇంతకు ముందు నేను అనేటువంటి ఒక మంచి ఫీలింగ్ ఉండేది కదా, ఎట్లా పోగొట్టుకుంటాను అది? నేను మళ్ళీ తెచ్చుకుంటానయ్యా. ఆర్ యు విల్లింగ్ అని అడిగితే, లార్డ్ ఈస్ సో గ్రేషియస్ దట్ హీల్ నెవర్ సే నో, నెవర్ సే నో ఫర్ హిస్ చిల్డ్రన్ హూ వాంట్స్ టు రీబిల్డ్. Whatever the situation you are, whatever the phase you are, whatever the amount of loss that you have faced, whatever the insult that you faced, whatever the situation that you are, ఒక్కసారి యేసు దగ్గరకు వచ్చి, డాడీ ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు రీబిల్డ్, డు వాంట్ మీ టు గో హెడ్, ఇట్లా నువ్వు అడిగినట్లయితే, he'll never say no for the people who wants to rebuild and rectify. సరే బిడ్డ, మళ్ళా కడదాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐఎమ్ దేర్, విల్ మూవ్ ఫార్వర్డ్, విల్ డూ ఇట్ అగైన్, విల్ రీబిల్డ్ అగైన్ అనే చెప్తారు యేసయ్య. ఎప్పుడైనా అట్లానే చెప్తారు. తన పిల్లలు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నీకు ఇంత అర్హత లేదు, నీకంత సీన్ లేదు, నేను ఇంకొకళ్ళని చూసుకున్నాను, నీ వల్ల కాదు, వదిలిపెట్టే, చేతకాని దానివి, చేతకాని వాడివి. నెవర్ హీ విల్ డూ దట్, నెవర్ ఎవర్ హీ విల్ సే దట్, బికాస్ హీస్ సో లవింగ్ ఫాదర్ దట్ హీ విల్ నెవర్ గివ్ అప్ దట్ హిస్ చైల్డ్ ఈజ్ అ ఫెయిల్యూర్. Okay, let us start once again. అన్ని దేవుడు ముందుకు తీసుకుని వెళ్ళాడు. దేవుడు మన దేవుడు. యేసయ్యా, మా జీవితాల్లో అటువంటి సిచ్యువేషన్ లో మేము ఉన్నప్పుడు మాతో పాటు నడుస్తూ, ప్రభా సరే అయిందేదో అయిపోయింది, ఐఎమ్ దేర్ విత్ యూ, మూవ్ ఫార్వర్డ్ అని మా చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి మా గొప్ప దేవ, నీ పాదములకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాట్ జస్ట్ లీడింగ్ as a father, you have given many victories and you are going to give victory even now at this point of time in our life, O Father. Whatever the situation is, whatever the past is, it doesn't matter at all. Only that matters is Lord with you to rebuild, rectify and win. Yes, Lord is with you. Lord is with you that you have to rectify, you move forward and win and bring back all the joy which is robbed by the enemy, and bring back all the blessings which are robbed by the enemy. Lord is telling, Lord already started rebuilding your life. Lord already started rebuilding your life. Lord is giving back everything that you have lost. People who insulted you now started looking at you in a positive way. Whatever the prayer points that you have done in the past, now you are able to see the answers to them. నాకు ఇది కావాలయ్యా, నా వల్ల కావట్లేదు యేసయ్యా, నాకు ఎప్పుడు ఇస్తావు యేసయ్యా అని ఇంతకు ముందు నువ్వు అడిగినవి ఈ రోజున నీ జీవితంలో ఉన్నాయి. లార్డ్ ఇస్ స్పెసిఫికల్లీ టెల్లింగ్ యూ, అవి నీ జీవితంలో ఉన్నాయి. మెనీ ప్రేయర్ పాయింట్స్ ఆర్ టుడే ప్రైజ్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్. లార్డ్ ఆల్రెడీ స్టార్టెడ్ రెస్టోరింగ్ the blessings that you lost, the promises that you missed, the joy that you lost, the peace that you lost.
Lord started restoring them. నువ్వు అట్లా చేసావు కదా, నీకు ఇదే తగింది, అనుభవించకుండా నువ్వు స్కిప్ చేద్దాం అనుకుంటున్నావా? ఇట్లా అనే దేవుడు కాదు నీ తండ్రి. He washes away because he already took the punishment. He gives grace. And if you really want to repair yourself, if you really want to move forward and attain and achieve everything that you have lost, Lord is there with you. Lord is there with you. Take it granted గా ఈరోజు తప్పు చేస్తా, రేపు సారీ చెప్తా, ఈరోజు తప్పు చేస్తా, రేపు సారీ చెప్తాను ఏంటంట అంటే మాత్రం Lord is there with, Lord is definitely will not be there. టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తప్పు చేస్తాం ఏంటంట, చాలా మంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను అంటే దేవుడు లేడు నీతో. హృదయపూర్వకంగా ఇది ఎప్పటికీ నేను రిపీట్ చేయనేసయ్యా, ప్రభా మళ్ళా స్టార్ట్ చేస్తానయ్యా, యూ గివ్ మీ బ్యాక్ అంటే లార్డ్ ఇస్ దేర్ విత్ యూ టు గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్. నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్, he'll give you 10 times more abundance that you feed many people. దావీదు అక్కడ పోగొట్టుకున్నవి తిరిగి తెచ్చుకోవడమే కాకుండా శత్రువు యొక్క కొల్ల సొమ్ము అంతా కూడా తెచ్చుకుని తన ప్రజలందరికీ పంచి పెట్టాడంట. తనల్ని రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నటువంటి తన తోటి వారిని సంపదతో, ఇంటి వారితో, ఆహారముతో, ఆస్తితో నింపి ఆయన పంచిపెట్టేలాగిన దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? ఐఎమ్ సారీ లార్డ్, కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ అని ఒక్క ప్రేయర్ చేయడం మూలంగా. ఇఫ్ యు ఆర్ రెడీ టు డూ దట్ ప్రేయర్, ఐఎమ్ సారీ లార్డ్, ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ ఐ హావ్ లాస్ట్. ఒక్క మాట నువ్వు అంటే మాత్రం లార్డ్ ఇస్ దేర్ టు హగ్ యూ and say, my daughter, my son, I'm there with you. Let us start again. Let us rebuild again. Everything that you lost, every promise that you missed, every physical blessing that you lost, every spiritual blessing that you lost will be restored in Jesus Christ's mighty name. నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రభా మా జీవితానికి ఈ రోజు కావాల్సింది ప్రభా ఈ రోజున నీ బిడ్డ ద్వారా మాకు నేర్పించావు. నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ప్రభా చందనాన్ని ప్రభా దీవించండి. తన జీవితంలో ప్రభా తను రెస్టోర్ చేసుకుంటున్న ప్రతి దాంట్లో ప్రభా పర్మనెంట్, పర్సిస్టెంట్ ప్రభా కన్సిస్టెన్సీ మీరు ఇవ్వండి. ప్రభా అనేక మందికి తన ఆశీర్వాదంగా, అనేక మందికి ఆత్మీయ తల్లిగా తను నిలబడడానికి నీ సహాయం దయచేయండి. ఈ కాల్లో ఉన్న అందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మేము పోగొట్టుకున్న ప్రతిదీ అపవాది చేతిలో నుంచి, వాడి దగ్గర నుంచి మేము లాక్కుంటున్నందుకు స్తోత్రాలు. I speak restoration of peace in Jesus Christ's mighty name. I speak restoration of joy in Jesus Christ's mighty name. ఈ బిడ్డల జీవితంలో ప్రభా పోగొట్టుకున్నటువంటి ఫినాన్షియల్ బ్లెస్సింగ్ I speak restoration in Jesus Christ's mighty name. అవన్నీ ప్రభా మేము తిరిగి పొందుకుని ప్రభా తగ్గించుకునేటువంటి ఆ యొక్క మనసు మాకు దయచేయండి. యేసయ్యా అయిపోయిందయ్యా, ప్లీజ్ లార్డ్ restore it Father, I want to start again అని ప్రభా తగ్గించుకుని చెప్పేటువంటి మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఐ వాంట్ టు ఫైట్ మాస్టర్, నాకైతే బలం లేదు, నాకైతే ఆశ లేదు, నాకైతే ప్రభా నా మీద నమ్మకం లేదు, బట్ ఐ వాంట్ టు ఫైట్ లార్డ్, విల్ యూ బి దేర్ విత్ మీ అని అడిగేటువంటి ఆ మనసును మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. Praise Lord. Praise Lord. Praise the Lord. God bless you. Praise God.